హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను నీతో కలిసున్నా, నువ్వు నాతో కలిసున్నా, అనురాగం తేనెల. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకి వెళ్తే ఇక్కడ 3 ఉంటాయి. లిరిక్స్, బ్యాక్గ్రౌండ్ విడిగా ఇచ్చాను, ఎందుకంటే ఒకవేళ మీకు ఫుల్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయకపోయినా ఈ రెండింటితో క్రియేట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఫుల్ ప్రాజెక్ట్ దగ్గర డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అని వస్తుంది. ఒకవేళ మీకు ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయలేదనుకుంటే కింద ఉన్నాయి కదా ఈ రెండు డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేసుకోండి, అంతే. ఓకే, టాప్లో నెక్స్ట్ పైన క్లిక్ చేశాను, కంటిన్యూ టు టెంప్లెట్ పైన క్లిక్ చేశాను. ఇలా వస్తుంది. ఇక్కడున్న ఈ ఫోటోని క్లిక్ చేయండి, కలర్ ఫిల్ పైన క్లిక్ చేయండి, ఫోటో నెంబర్ పైన టచ్ చేయండి. మీ ఫైల్ మేనేజర్ లేదా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీరు పిఎన్జీలా కట్ చేసిన మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఉందనుకోండి, ఇది క్లిక్ చేసి ప్లస్ ఇలా సెలెక్ట్ అవుతుంది. ఫిట్ ఫోటోని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. తర్వాత వచ్చేసి ఒకవేళ మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేయడం రాదు, పిఎన్జీలా మార్చడం రాదనుకుంటే స్పెషల్గా వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ ఒక్క వీడియోని చూడండి, మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ని సింపుల్గా కట్ చేసుకోండి. ఓకేనా, వీడియో చేసి పెట్టాను. ఇది అయిపోయింది. బ్యాక్ వచ్చాను, ప్లస్ మీడియా. ఇప్పుడు మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఇందాక ఆ వీడియో ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ వీడియో, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో చివరికి వెళ్ళి దీని చివరి నొక్కి పట్టి కిందకు పెట్టండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి కొద్దిగా పైకి జరపండి. జరిపారు. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, ఇలా ఉంటుంది ఫోటో, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐ సింబల్ని ఆన్ చేయండి. ఇప్పుడు చూడండి, లిరిక్స్ వచ్చినాయా? ఇప్పుడు ప్లే చేస్తే మీకు క్రియేట్ చేయడం అయిపోయింది, ఇంకంతే. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇక్కడ టచ్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఫుల్ పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇది పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి, అంతే. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేదనుకోండి, మన టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి, పిన్ లిస్ట్లో ఉంటుంది, చాలా బాగుంది. నేను వాడేది అక్కడ పెట్టాను. అయిపోయిందండి, సేవ్ కూడా అయిపోయింది. సేవ్ పైన క్లిక్ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.